రవనీత్ సింగ్ బిట్టు 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయి ఇటీవల మోడీ ప్రభుత్వంలో రైల్వే మరియు ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి మంత్రి కావచ్చా? అసలు ఎవరి రవనీత్ సింగ్ బిట్టు ప్రత్యేకత? 1992 నుంచి 1995 వరకు పంజాబ్కు 12వ ముఖ్యమంత్రిగా పనిచేసి 1995 ఆగస్టు 31న ఖలిస్తాన్ ఉగ్రవాదుల మానవ బాంబు దాడిలో చనిపోయినటువంటి అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బియాన్ సింగ్ మనవడే ఈ రవనీత్ సింగ్ బిట్టు. ఇతను 2009 నుంచి 14 వరకు ఆనంద్పూర్ సాహిబ్ నుంచి, 2014 నుంచి 24 వరకు లుధియానా నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ ఎంపీగా పనిచేశాడు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల కన్నా ముందే బీజేపీలో చేరిన ఇతను లుధియానా నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఒక వ్యక్తి ఎన్నికలు ఓడిపోయినా అతను మంత్రిగా చేయవచ్చా? నాట్ మంత్రి. ఒక మినిస్టర్ అనే కాదు, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కూడా ఎంపిక చేయొచ్చు. ఒక వ్యక్తి మంత్రి కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా, ప్రధానమంత్రి కావాలన్నా ఫస్ట్ అతను 25 సంవత్సరాల వయసు ఉండాలి. అండ్ తర్వాత వచ్చి భారత పౌరసత్వం ఉండాలి. అండ్ మత్య స్థిమితం కోల్పోయి ఉండరాదు. అండ్ ఇన్సాల్వెంట్ పిటిషన్, దివాలా పిటిషన్, ఐపీ పెట్టి ఉండరాదు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా పదవులు చేపట్టవచ్చు. కానీ పదవి చేపట్టిన 6 నెలల్లో ఏదో సభ నుంచి ఎన్నిక కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పివి నరసింహారావు, దేవగౌడ వాళ్ళు ఏ సభలో సభ్యులు కాదు, కానీ ఏకంగా ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి పదవి చేపట్టిన 6 నెలలలోపు పివి నంద్యాల నుంచి లోక్సభకి ఎన్నికైతే దేవగౌడ రాజ్యసభకు ఎన్నిక కావడం జరిగింది.